మరి ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మీకు నచ్చిందా నచ్చలేదండి ఈ పరిపాలన? నాకు నచ్చింది కాబట్టి చెప్పాను, నచ్చకపోతే పారిపోతా. మరి ఆయన 2029 వస్తా అంటున్నాడు మరి, వస్తాడా? 2029 వస్తాడా? కంపల్సరీ వస్తాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వస్తానంటే ప్రజల అభిమానాన్ని పొందినడు. అభిమానం లేకపోతే వాళ్ళ ఇష్టం, అది ఓటు హక్కు ఎవరు రాలదే. మరి ఆయన వస్తాడని మీరు భావిస్తున్నారా? నేను వస్తాడని భావిస్తున్నా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతా అన్నాడు, నేనుండగానే మేలు జరిగింది, ఈ గవర్నమెంట్ ఏం మేలు జరగలేదు, వాళ్ళు షికారులు తిరుగుతున్నారు, డాన్సులు వేస్తున్నారు అని చెప్తా అంటున్నాడు. అలాగే చెప్తారండి, షికారులు ఏముంది, ఇప్పుడు ప్రజల కోసమే కదా వచ్చింది. ఇప్పుడు ప్రజలకి ఆర్థికంగా ఏదో ఒకటి ఇవ్వాలనేగా వచ్చింది. ఆయన చేతుల మీదుగా ఇస్తున్నాడు, అది తప్పే ఉంది. అది కూడా తప్పేనా? మరి ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, మొన్న అసెంబ్లీలో ఏం ప్రజల సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు, షికారులు తిరిగారు, డాన్సులు వేశారు, అసలు ఎవరి గురించి మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడతారు. నిజంగానే అసెంబ్లీలో గతానికి ఇప్పుడు ఏం కానీ తేడా? ఆయన వచ్చి చూసాడా? అసెంబ్లీలో జరిగినాయి, బయట జరిగినాయి, ఆయన వచ్చి ఏమన్నా చూసాడా? ఈ ప్రజానాయకులు చెప్పడం ఏమో తీసుకొచ్చి పార్లమెంట్ లోను లోక్సభలో పెట్టడం, అల్లర్లు చేయటం, అంతకు మించి ఏమన్నా ఉందా? ఆయన అంటున్నాడుగా, నేను బయట నుంచి మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు, ఎందుకు చెప్పడని చెప్పి అడుగుతున్నాడు. బయట నుంచి మాట్లాడితే సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని ఉందా? ఆయన చెప్పాడా చంద్రబాబు నాయుడు గారికి? తీసుకెళ్లి బొక్కలో అడిగితేనేమో బొక్కలో పెడతానంటాం. అయ్యా, ప్రభుత్వం పనులు రాజ్యాంగం అంటే అదేనా? మరి ఏది రాజ్యాంగం అంటారు? రాజ్యాంగం అంటే సమానత్వం, మాటకు విలువ ఉండాలి. అంతేగాని రాజ్యాంగం మార్చే ఎవరి కాళ్ళు ఒక్కొక్క లా పాయింట్ తీసుకొచ్చి రాజ్యాంగంలో పెడితే ఇంకా రాజ్యాంగం ఎక్కడదే? ఎవడిష్టం ఆడిదే రాజ్యాంగం. అంటే ఇక్కడ మరి మాట్లాడే వాక్ స్వాతంత్రం లేకుండా గతంలో అరెస్ట్ చేసిన పరిస్థితి, ఈ గవర్నమెంట్ అలాంటి పనులు ఏమైనా చేస్తున్నా? అలాంటి పనులు ఎవరి మీద చేయలే ఇంతవరకు. మరి మేము గతంలో ఏమన్నా చేస్తుందో చేయదో తెలీదు. మరి ఇప్పుడు కొంతమంది మాజీ మంత్రులు కానీ వీళ్ళు కానీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా తప్పని మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ చేసినా మరి మాట్లాడకపోతే మరి రేపు నా వెనకాల ఎవడొస్తాడు? నా వెనకాల నువ్వు వస్తావా నేను వస్తానా? నీ గురించి మాట్లాడకపోతే అది అందుకే మాట్లాడుతుంటాడు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు కోసం జాకీలు పెట్టి లేపుతున్నాడు ఆయన, ఓ పక్కన పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరిని లేపుతున్నాడు పైకి, జాకీలు పెట్టి లేపుతున్నాడు. వీళ్ళకి పరువు అంతా లేదంట కదా, ఏం పని చేయట్లేదంట, వీళ్ళు పడుకున్నారంటగా. అవును, ఇంట్లో మా ఏసీల్లో పడుకున్నారు, ఆయన పడుకున్నట్టు సంపాదించుకున్నాడు, ఆయన పడుకున్నాడు చక్కగా. ఎక్కడ పడుకున్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు, చక్కగా ఉన్నాడు. ఇక సంపాదన లేని వాళ్ళు వెనకాల ఎమ్మెల్యేలని వాళ్ళని ఎక్కబొడుతున్నాడు. దానికి ఇదే ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు అసలు ఏం చేసింది అంటారు? ఏం డెవలప్ చేసింది అంటారు? డెవలప్మెంట్ అంటే ఎక్కడికక్కడ ఇండస్ట్రీలు ఆర్థికంగా, మన దేశం ఆర్థికంగా పెరగాలంటే ఇండస్ట్రీలు పెరగాలండి. ఇండస్ట్రీలు పెరిగితేనే జనాలకి ఉద్యోగాలు, చదువుకున్నోడికి పని అన్నీ దొరుకుతాయి. మరి ఆర్థికంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలు, ఈ ఇండస్ట్రీలు ఎందుకు ఇంత డెవలప్మెంట్ అయ్యింది? మరి అది బ్యాంకుల లోన్లు కానీ ఏమన్నా సహాయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు భూములో ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే అక్కడ వైజాగ్ లోనే వాళ్ళకి చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు భూములు ఇచ్చాడు, ఇండస్ట్రీలు పెట్టుకుంటున్నారు. అవి డెవలప్మెంట్ అవ్వాలి. నువ్వు పెట్టగానే ఆకాశానికి ఎగిరిపోతావా? సార్ ఎలా ఉంది సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన పరిపాలన ఎలా ఉంది? మీ రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుందండి. కరెంట్ కూడా సక్రమంగా అందుతుంది. ధాన్యం తోలినా కూడా 24 గంటలు 48 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. బాగానే ఉందండి పరిపాలన అంతా. బాగా అంటే మీరు అనుకున్నట్టుగానే పరిపాలన చేస్తున్నారు. గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏం తేడా కనిపించింది అంటారు? డబ్బులు అప్పుడు టయానికి పడేవి కదండి, ధాన్యం డబ్బులు కూడా. ఇప్పుడు 48 గంటల్లో తోలేక పడిపోతున్నాయి. 2వ రోజే వచ్చేస్తున్నాయి డబ్బులు. మద్దతు ధర కూడా బాగానే ఇస్తున్నారు, దళారులు లేరు. మరి మొన్న వరి అప్పుడు దళాలకు అమ్మేసుకున్నారంట, చాలా మంది రైతులు అమ్మేసుకున్నారు, మోసపోయారని చెబుతున్నారు కదా. ఆ ఏరియా అయితే అమ్మలేదండి, దానికి సరిపడా మ్యాచ్ ఉంటే తీసుకున్నారండి. అంటే అసలు మీ బాధలు అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా? టైంకి ఉన్నా అడుగుతున్నారు, ఏదైనా సమస్య ఉంటే అమ్మటే చేస్తున్నారు. అంటే మీ ఏరియాలో ఎక్కువ ఏం పండిద్దండి? మా ఏరియాలో పామాయిలు, చెరుకు, వరి. మరి ఇక్కడ లోకల్ ఎంపీ గారు, ఇటు సైడ్ ఎంపీ గారు
మామిడి రైతుకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పి అడిగిన పరిస్థితి గతంలో న్యూజిబీడ్ ఏరియా ఈ ఏరియాలో కాబట్టి లేదని చెప్పి గతంలో అడిగిన పరిస్థితి, మీ ఎమ్మెల్యే గారు కూడా అడిగిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి దాటి గవర్నమెంట్ అని చేసిద్ది అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నామండి. ఏది రైతుకి ఏది ఉన్నా సమస్య దృష్టికి తీసుకెళ్తే చేస్తున్నారండి. అంటే గతంలో మరి మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పట్టించుకుని దాఖలా తీసుకోలేదండి. ఎందుకని అంటారు? ఆయన వాళ్ళ ఇష్టం కండి, మరి మనదేముంది. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తుంది ఈ గవర్నమెంట్? నెరవేరుతుందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అసలు ఈ గవర్నమెంట్ పట్టించుకోండి, రైతులు చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే బాగా చేస్తారని చెప్తారా? వాళ్ళు చేశారు, పొలం కొట్టి చెరువుల్లో ఊపి మొత్తం మట్టి తోకుని గుండాలు పెట్టి అమ్ముకున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారు? బాగా మంచిదే అని చెప్తారు వాళ్ళు. అసలు మీ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఇక్కడ మట్టి తోలేశారని చాలా మేము గెలిపించుకున్నాం ముందు ఆయన్ని. తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. అందులోకి వెళ్ళిపోయినాక మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక దాంట్లోకి వెళ్ళి వాళ్ళు అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మీద కానీ అటు పక్కన మిగతా వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారండి? దాని మూలనే కండి ఓడిపోయింది. అంటే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం అండి, చేపించారు పై వాళ్ళు, ఆయన మాట్లాడాడు. మరి ఇప్పుడు కానీ ప్రజల్లో తిరుగుతున్నాడు ఆయన? ఏమన్నా ఏం రావట్లేదండి. ఎందుకని? అదే ఇప్పుడు ఆ కేసులు అయ్యి ఆ గొడవలో తిరుగుతున్నాడు కదా. అంటే అక్రమైన కేసులు అంటారా? అది అంత లెక్క మాకు తెలియదండి. అంటే మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మీకు ఎలా పనిచేస్తున్నారండి ఇక్కడ? ఏదున్నా సమస్య తీసుకెళ్తే మా ఊళ్ళో నాయకులు ఉన్నారు, అడుగు తీసుకెళ్తే ఏదున్నా చేస్తున్నారు. అంటే అందుబాటులో ఉంటున్నాడా? ఉంటున్నాడు. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీకి రావాల్సిన ఆయన ఎమ్మెల్యే ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళిపోయాడు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఇష్టం, రాలేక ప్రతిపక్షం హోదా చాలక రాయల్తలా. అంటే అది ఇవ్వాలంటారు అసలు? ఎట్టిస్తారండి 11 మంది ప్రతిపక్షం హోదా ఎట్టిస్తారు? అంటే మరి ఆయన చెబుతా ఉన్నాడు అసలు ఈ గవర్నమెంట్ అసలు రైతులు కానీ ఎవరిని పట్టించుకోలేదు, యూరియా కొరత ఉంది, ఎక్కడ చూసినా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంది, రోజుకు ఒక ఆత్మహత్య జరుగుతుందని చెబుతున్నాడు. ప్రతిపక్షం వాళ్ళు ఏం చెబుతారండి? పరిపాలన చేస్తున్నారని చెప్తారా? చెప్పరు కదా. ఓవరాల్ గా ఈ కుటుంబ ప్రభుత్వం ఎలా ఉందండి? అంటే అనుకున్నట్టుగానే జరుగుతుందా? రైతులు మేలు చేస్తున్నామన్నా? చేస్తుందండి. ఎట్టుంటే మళ్ళీ వాళ్ళే వస్తారండి. వాళ్ళే వస్తారు. మరి ఆయన నేను వస్తానని చెప్తా అంటున్నాడుగా. ఇప్పుడు ఓడిపోయేవాడు ఇద్దరు గెలుస్తారు ఏం చెబుతారు కానీ ఎలక్షన్ అయ్యేదాకా ఎవరికి. అంటే రేపు పొద్దున మీకు ఎలక్షన్ జరిగితే ఎవరిని చూసి ఓటేస్తారు? అంటే జనాలు తిరిగి ఆయనకు ఓటేస్తారా, ఎక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆయనకు ఓటేస్తారంటారా? ఎక్కడ ప్రజల్లో తిరిగేవాడికి చేసేవాడికి ఓటేస్తారు. మరి ఇక్కడ ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, మన ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ఆయన వచ్చి మీ రైతుల సమస్య ఆయన పట్టించుకుంటున్నాడు అనుకుంటున్నారు, లేకపోతే ఓన్లీ వచ్చి బట్టనొక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? పట్టించుకుంటాడా అనుకుంటున్నారు. అంటే మీ సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఏం సమస్యలు చెప్పబోతున్నారు మీ నాయకులు కానీ మీరు కానీ? ఏ సమస్యల మీద మీరు ఇక్కడ అడగదలుచుకున్నారు? ఇప్పుడు ఆయన వస్తారు మీ దగ్గరికి, మరి ఏం అడుగుతారు మీరు? మాకు కొన్ని రోడ్లు ఒకటి బాగు చేయాలి, అవి ఒకటి ఇంకే కావాలితే ఎవరు. అంటే గతంలో ఎలా ఉన్నాయండి రోడ్లు? గతంలో రోడ్లు అసలు పారేడు మట్టి వేసిన దాఖలాలు లేవు 5 సంవత్సరాలు. ఇప్పుడు కొంత బాగు చేశారు కానీ ఇంక అన్ని అవలా, అవి కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన పనులే వీళ్ళు చెప్పుకుంటున్నారంటగా. ఆయన ఏం పారేడు మట్టి ఇలా. ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ అన్యాయం అయిపోయారు. నేను నికార్సైన నాయకుడు, నా వల్లే రైతులందరూ బాగుపడ్డారు, నేను బట్టన్ నొక్కాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే 6 సార్లు ఇవ్వాల్సింది కనీసం 3 సార్లు కూడా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే మీకు 40,000 రావాల్సిన రూపాయి కూడా రాలేదంటారు ఇప్పుడు దాకా? వస్తున్నాయి కదండి. ఇప్పుడు వాళ్ళేమో 6,000 కేంద్రం 6 వీళ్ళు 7,000 13,000 వేసారండి. ఈయన 14,000 రూపాయలు రైతులకి వేసారండి. 3 ఏడతా 14,000 రూపాయలు అయితే కేంద్రం 6 20,000 వేసారు కదండి. మరి మీకు అంటే ఇంకో 20,000 2 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరం వేసారని చెబుతున్నాడు. నిజంగా 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాదండి, 1 ఇయర్ మళ్ళీ ఏప్రిల్ కు మొదలు పెట్టాడండి. అంటే అబద్ధాలు చెప్పి అధికారం ఎక్కాడు కానీ ఎవరికి ఏం మేలు చేయట్లేదు. నేనుంటే మేలు చేశాను, బట్టన్లో కానీ చాలా మందికి అప్పులు తెచ్చినా కూడా నేను ప్రజలకి సేవ చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పులు తెస్తే అప్పుగానే ఉంటుందండి. అప్పు కాదని కావాల్సింది అభివృద్ధి, కంపెనీలు, ఇండస్ట్రీలు కావాలండి. చంద్రబాబు గారు ఎక్కాక 1000 కంపెనీలకి శంకుస్థాపన చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా. యువతకి ఉద్యోగాలు కావాలండి. ఇప్పుడు కూర్చోబెట్టి పెట్టలేం కదండి మనం. ఎన్ని రోజులు పెట్టగానే కూర్చోబెట్టి అదే ఒక కంపెనీ కట్టారనుకోండి, ఒక 1000 మంది బతుకుతారు. 1000 మంది ఒక కుర్రోడు బతితే వాళ్ళ కుటుంబం, 1000 మంది ఉద్యోగం చేస్తుంటే 1000 కుటుంబాలు. అట్లాగా మరి కంపెనీ ఇండస్ట్రీలు కావాలండి. అంటే ఇప్పుడు రైతులు, మీరు రైతులుగా ఉన్నారు, మీ దగ్గర భూమి తీసుకున్నారు అనుకోండి,
అది ఫ్రీగా ఇచ్చిన ఎలా ఇచ్చిన గవర్నమెంట్ అయితే మీకు ఏదో రకం మేలు చేస్తా అని చెప్తుంది. అది మీరు నమ్ముతారా? ఇస్తున్నారు కదండి, రూపాయికి 3 రూపాయలు ఇస్తున్నారు కదండి. ఎలా ఇస్తున్నారు? 3 రూపాయలు ఎలా ఇస్తున్నారు అంటారు ఇక్కడ? ఇప్పుడు మన భూమి వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ 20,000 ఉంది అనుకోండి, 20 లక్షలు ఉంది అనుకోండి, 3 ఇస్తున్నాండి, 60 లక్షలు ఇస్తున్నాడు ఎకరానికి. మరి ఇక్కడ కంపెనీకి ఫ్రీగా ఇవ్వడం తప్పు అంటారా? కంపెనీలుగా గవర్నమెంట్ భూమి కదండి ఇచ్చేది, కంపెనీకి ఫ్రీగా. గవర్నమెంట్ భూమికి అయినాక డబ్బులు ఇస్తున్నారు కదండి. అంటే తప్పు అంటున్నాడు ఆయన. పెట్టుబడులు పెట్టకూడదు, ఇట్లా ఫ్రీగా డబ్బులు ఇవ్వకూడదు, ఊరినే ద్వారా ఆయన తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు బాగు చేయించుకున్నారు కదండి. ఒక రైతు ఏం చేయాలంటే అందుట్లో కష్ట జీవితం పెట్టి బాగు చేసి మొక్కలేసి పెంచుకున్నాడు, మామిడి మొక్కేసి పెంచుకున్నాడు. ఒక 20 ఏళ్ళు మొక్క చెట్టు పెంచాడు, 20 ఏళ్ళు కష్టపడ్డాడు రైతు. ఆ 20 ఏళ్ళు కష్టం అతను అక్కడ ఆ భూమి మీద పెట్టాడు, 1 ఎకరం భూమి. మరి అతనికి ఏమి ఇవ్వకుండా ఊరినే తీసుకుంటే 20 ఏళ్ళ కష్టం ఆ రైతు ఉసురుమంటాడు కదండి. అంటే ఇక్కడ మరి ఆ రకంగా గవర్నమెంట్ లాక్కుంటుందా మీ దగ్గర? తీసుకోవట్లేదండి. గవర్నమెంట్ భూమి తీసుకున్నాక దానికి డబ్బులు ఇస్తుంది కదండి. మరి ఇక్కడ అమరావతి రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర గతంలో నేను మీకు డెవలప్మెంట్ చేసి డబ్బులు ల్యాండ్లు ఇస్తా అని చెప్పిన వ్యక్తి అలాగే రైతులందరూ ఇచ్చారు. ఇప్పుడు అలా ఇవ్వటం తప్పు అంటారా? తప్పలేదు, ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారు కదండి. ల్యాండ్ పూలింగ్ అనేది తప్పు అంటారా రైట్ అంటారా? రైటేనండి. ఇప్పుడు ఎకరం ఆ రోజు ఎకరం 30 లక్షలు ఉందండి, ల్యాండ్ పూలింగ్ పెడితే 1 కోటి రూపాయలు అయింది కదండి. ఎలా అయిందండి? ఆ వాల్యూ ఎలా పెరిగింది? తీసుకున్నారండి, 40 సెంట్ మనకే రిజిస్టర్ చేశాడు. మరి ఇండస్ట్రీలు వచ్చేసరికి భూ వాల్యూ పెరిగింది కదండి. పెరిగేసరికి ఏమైందంటే ఎకరం 30 లక్షలు అమ్మేది మనకి 40 సెంట్ ఇచ్చినా కానీ 50 లక్షలు ఉంది కానీ 40 సెంటు. అంటే మరి దోచుకో అన్నట్టుగానే వీళ్ళు భూములు దారాత్వం తీసుకుంటున్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి అమ్ముకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అట్లాంటిది లేదండి, ఏదో మాట్లాడుతుంటారు, గిట్టినోళ్ళు మాట్లాడుతుంటారు కదండి. రాష్ట్ర అభివృద్ధి కావాలండి. మీ లెక్కల అభివృద్ధి అంటే ఏంటండి? ఇండస్ట్రీలు రావాలండి. ఎలాంటి ఇండస్ట్రీ రావాలంటారు? ఇండస్ట్రీలు రావాలి రాష్ట్రం. దానివల్ల ఉపయోగం ఏంటండి? యువత చదువుకునే వాళ్ళండి. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారండి యువత చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్ వెళ్తున్నారండి, ఇంకా అమెరికా వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు చదువుకున్న వాళ్ళు. అందువల్ల వెళ్ళకుండా మన రాష్ట్రంలో కంపెనీలు ఉంటే ఇక్కడ దగ్గరలో ఉంటారు కదండి. అంటే గతంలో మనం హైదరాబాద్ చూసాం, ఇక్కడ చూసాం, చంద్రబాబు గారి అభివృద్ధి 2 రకాలుగా చూసాం. అక్కడికి ఇక్కడికి తేడా ఏం కనిపిస్తుంది అంటారు? ఇక్కడ ఆయన వస్తే నెక్స్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వస్తే ఆయన ఏం చేస్తాడని మీరు భావించారు? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబే కదండి ఆ రోజు. అట్లాగే 10 సంవత్సరాలు 5 మళ్ళీ నెక్స్ట్ 5 కూడా చంద్రబాబు వస్తాడండి. ఎలా వస్తాడండి? నేను వస్తానని చెబుతున్నాడు ఈయన. చెప్తుంటాడండి, చెప్పడానికి ఏమొచ్చు కానీ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు వస్తాడండి. వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అంటే ఏ రకంగా అభివృద్ధి చెందిద్దండి? ఇండస్ట్రీలు అండి. హైదరాబాద్ ఇండస్ట్రీలు ఉన్నమాటే కదండి. సంవత్సరానికి హైదరాబాద్ సిటీ మటుకు 60,000 కోట్లు ఆదాయం వస్తుంది. మరి రాష్ట్రానికి కేసీఆర్ గారు ఎడగొట్టి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎడగొట్టింది హైదరాబాద్ చూసే కదండి. చుట్టుపక్కల తెలంగాణ మొత్తం ఏం లేదు కదండి, ఎడారే కదండి, హైదరాబాద్ టౌనేగా. అట్లాగే యువత కంపెనీ మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు 100లో 40% హైదరాబాద్ ఉన్నారు కంపెనీలకి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి. మరి మన రాష్ట్రంలో కంపెనీలు ఉంటే ఆ పరిస్థితి రాదు కదండి, ఇక్కడ చేసుకుంటారుగా. మరి ఇక్కడ ఆయన అంటున్నాడు నేను కంపెనీ తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. గతంలో ఏది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ కూడా నేను తీసుకొచ్చాను, నా వాళ్ళే వచ్చి నేను చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఎంపీలే మరి వాటి మీద కేసులు వేసే పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే వాళ్ళకి నిజంగా పేద ప్రజల పట్ల కానీ కంపెనీల పట్ల కానీ వాళ్ళకి అసలు ఉందంటారా? ఏమన్నా లేదు కదండి. 5 సంవత్సరాలు ఎక్కడ ఒక కంపెనీ కూడా శంకుస్థాపన చేయాలి, కొబ్బరికాయ కొట్టలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక కంపెనీ కూడా కొబ్బరికాయ కొట్టలేదు కదండి. శంకుస్థాపన చేయాలి, కొబ్బరికాయ కొట్టలా 5 సంవత్సరాల్లో. ఇది బట్టలు నొక్కిందని అంటున్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు అంటున్నాడు, రైతులకు డబ్బులు అంటున్నాడు. రైతులకు 7,000 వేసాడు, ఆడవాళ్ళకేమో 4 సంవత్సరాలు వేసాడు 15,000 కాడికి. ఏదో రకరకాల వాళ్ళకి 10,000 వాళ్ళకి 10,000 వాళ్ళకి 5,000 అట్ట ఏదో డబ్బులుగా వేసాడే కానీ డబ్బులు అనేది అలవాటు చేయకూడదండి. ఎందుకని అంటారు? ఎందుకనంటే కూర్చోబెట్టి మేపలు పెట్టలేం కదండి. ఎన్ని రోజులు పెడతాం? ఒక రోజు పెడతాం, 1 వేలు పెడతాం, 2 వేలు పెడతాం, పెట్టలేం కదండి. ఏదైనా పని చూపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి బతుకుతారండి. అంటే ఆయన అంటున్నాడు వీళ్ళు కూడా నా మీద అపాండాలు వేసారు, నేను అప్పులు తెచ్చాను చెప్పి నా మీద చెప్పారు. మరి వీళ్ళు చేస్తున్న అప్పులేగా, అప్పులు ఎవరికి పంచుతాను, నేనైతే అప్పులు పంచానని చెప్తున్నాడు. అంటే మరి అప్పులు తెచ్చి పంచడానికైనా లేకపోతే ఇంకా ఏదైనా ఇండస్ట్రీస్ లాంటి వాటికి కానీ లేకపోతే స్వయం ఉపాధి వాటికి కానీ ఇవ్వటం రైట్ అంటారా? వీళ్ళు అప్పులు తెచ్చినా పంచలేదు కదండి. అమరావతి కడుతున్నారు, అక్కడ రాజధాని కడుతున్నారు కదా. ఆల్రెడీ 15,000 కోట్లు తెచ్చారు, రాజధాని స్టార్ట్ చేశారు కదండి. రాజధాని స్టార్ట్ చేశారు, ఇండస్ట్రీలు స్టార్ట్ చేస్తున్నారు. మరి పోలవరం లాంటి కడతం కూడా తప్పు అంటున్నారు. గతంలో ఆయన కట్టేస్తే ఇంకేముంది, 4 రోజులు కట్టేస్తానని చెప్పిన మనుషులు ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేకపోయారు అంటారు పోలవరం లాంటి? పోలవరం మరి 5 ఏళ్ళు ఇంకా కట్టలేదు కదండి. వీళ్ళు వచ్చి మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారుగా. అంటే అప్పుడు ఒక కంపెనీ ఒక పోలవరం అనేది పూర్తి అయితే కొన్ని వేల ఎకరం, లక్షల ఎకరం మీద ఆదాయం పంటలు పండుతాయి కదండి రైతుకి. మరి ఇక్కడ ఓవరాల్ గా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రైతుల కంటే ఏం చేసినా మీరు భావిస్తున్నారు అసలు?
రైతులకి ఆ, ఇప్పుడు రైతుకి పెట్టవసరం లేదండి. సంవత్సరం 14,000 రైతు భరోసా చేస్తున్నాడు. ఈ అన్నదా సుఖీబాబా సాలు. ఉమ్. అంటే మీకు గిట్టుబాటు ధర కల్పించలేదు, యూరియా కూడా అందలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. యూరియా అంటే ఈడు కొంచెం కొరత, నీడు లేదండి, ఈడు కొంచెం కొరత వచ్చింది. ఎందుకంటారు? యుద్ధం వల్ల లేకపోతే మామూలుగా గవర్నమెంట్ తీసుకురాలేదంటారా? కేంద్ర గవర్నమెంట్ నుంచి టైట్ వచ్చింది అన్నారండి. అయినా తీసుకొచ్చారండి మన రాష్ట్రం. తీసుకొచ్చారండి. అంటే మీకు అందినే అందలేదండి. అదేనండి. అంటే లైన్ లో కొట్లాటలు కానీ అలాంటివి అలాంటిది ఏం లేదండి. సొసైటీలకు వచ్చినాయి తీసుకున్నామండి. మరి మరి మీలాంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాను, మార్కెటింగ్ కూడా పెంచుతానని చెప్పి మాట్లాడుతాను. నిజంగానే మార్కెటింగ్ మీకు పెరిగితే లాభమేనంటారా? లాభమేనండి. అంటే దళారు వ్యవస్థ లేకుండా ఉంటే దళారీ వ్యవస్థ లేకుండా లాభమేనండి. అంటే ఈ సంవత్సరం మీకు గిట్టుబాటు ధర ఏమన్నా వచ్చిందంటే? గిట్టుబాటు ధర అసలు ఏం రాలేదండి. ఒడ్డుకి 1750 రూపాయలు వేసాడు. కింద బత్తాకు వచ్చి 775 కిలో బత్తాకు వచ్చి 1750 రూపాయలు వేసాడు. కిందకు వచ్చి 200 దాకా. ఓవరాల్ గా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మంచిది అంటారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలండి.